మన ద్వారా ఆన్లైన్ పర్చేసింగ్ చేస్తారు. అదే ఈ కామర్స్, ఎలక్ట్రానిక్ వాణిజ్యం. ఈ రోజు మనం అందరం ఇక్కడ కూర్చున్నాం. ఈ కూర్చున్న వాళ్ళు కొందరు ఈ కామర్స్ ద్వారా ఆల్రెడీ వస్తువులు కొనుగోలు చేస్తూ ఉంటారు. దానికి బిల్లులు, సరైన బిల్లులు వస్తున్నాయి. కొన్నిసార్లు బిల్లులు రాకపోయే పరిస్థితుంది. అలాంటప్పుడు మనం కొనుగోలు చేసేటటువంటి ఈ వస్తువు ఒకవేళ మనం నష్టపోతే ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఎవరిని కలవాలి, ఎవరిని అడగాలి? 86 చట్టం ప్రకారం అయితే డైరెక్ట్ గా మనం వెళ్ళి కొనేవాళ్ళం. ఈ రోజు మనం ఆన్లైన్ లో కొనేటటువంటి వస్తువు ఎక్కడ కొంటున్నాం, ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరు తెస్తున్నారన్న విషయం మనకి ఈరోజు తెలియదు. ఆన్లైన్ ఆ దిగ్గజ సంస్థలు అమ్ముతున్నాయి, కొన్ని వస్తువుల్ని వాళ్ళ దగ్గర ఉంచుకొని అమ్ముతున్నాయి. వాళ్ళ దగ్గర లేనప్పుడు వాళ్ళు ఆ సంస్థ వేరే షాపు నుంచి కూడా మనకి వస్తువుల్ని కొనుగోలు చేసేటటువంటి పరిస్థితి ఈరోజు వచ్చింది. ఎప్పుడైతే ఇలాంటి సమస్యలు మనం వస్తున్నాయో, నష్టపోతున్నామో, దీన్ని నివారణకై వినియోగదారుడు నష్టపోకుండా ఉండడానికని 86 చట్టాన్ని మార్పులు చేస్తూ 2019లో ఈ కామర్స్ మీద, వీటి మీద ప్రత్యేకమైనటువంటి చట్టం అనేది వచ్చింది. ఈ చట్టం ప్రకారం మనము ఎక్కడ వస్తువులు కొనుగోలు చేసినా మనం ఉన్న ప్రాంతం నుంచే వాళ్ళ మీద సంబంధిత ఆధారాలతో మనం కంప్లైంట్ చేయవచ్చు, చేసి ఆ నష్ట నివారణని తొందరగా మనం పొందవచ్చు. ఇప్పటికీ దాని మీద మనకు అవగాహన లేదు. ఆన్లైన్ లో పర్చేజ్ చేసేటటువంటి వస్తువులు నష్టపోతే ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి, అలాంటి అవగాహన కోసమే ఈ రోజు మనకి ఈ చైతన్య సమస్యలు అనేవి మీలాంటి పిల్లల ముందు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇలాంటివి మనం అనేక విషయాలు ఇంకా చెప్పవలసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళంతా తెలియజేస్తే వీటిని తెలుసుకుని మీరందరూ కూడా పూర్తి అవగాహన ఉన్నటువంటి చైతన్యవంతులైనటువంటి వినియోగదారులుగా మార్పు చెంది మీరు నష్టపోయే ప్రతి దానికి కూడా ప్రశ్నించే తత్వం, ఆన్లైన్ లో ఏ విధంగా కంప్లైంట్ చేయాలి అన్న విషయం తెలుసుకొని ముందుకు పోతారని కోరుకుంటున్నాను. మనకి అనేకమైనటువంటి ఫోన్ నెంబర్స్ ఉన్నాయి. వాట్సాప్ ద్వారా ఒక నెంబర్ ఉంది, 80001915 అనే నెంబర్ ఉంది. దాన్ని మన వాట్సాప్ లో మీరు నోట్ చేసుకుని మీకు ఏదైనా సమస్య వస్తే, ఆన్లైన్ లో ఇబ్బంది ఏర్పడితే, పర్చేసింగ్ లో హాయ్ అని ఒక మెసేజ్ పెడితే వాడు ఆప్షన్స్ ఇస్తాడు. మీరు భాష ఇంగ్లీషా, హిందీ అని ఆప్షన్ ఇస్తాడు. దాని ప్రకారం మనం ఫాలో అవుతూ వెళ్తే మనం తప్పనిసరిగా మన తాలూకా ఆధారాన్ని అందులో సబ్మిట్ చేస్తే మనకి న్యాయం జరుగుతుంది. అలాగే ఈరోజు నేషనల్ కన్జ్యూమర్ హెల్ప్ లైన్స్ అనే ఒక యాప్ ఉంది, యుమాంగ్ అనేటటువంటి ఒక యాప్ ఉంది. ఈ యాప్ ను మనం డౌన్లోడ్ చేసుకుని మన మొబైల్లో తప్పనిసరిగా ఉంచుకోవాలి. ఏ రోజైనా సరే మనం నష్టపోతే ఆ యాప్ల ద్వారా మనం మన నష్టాన్ని పూర్తి వివరంగా మనం ఆధారాలతో మనం అప్లోడ్ చేస్తే వెంటనే వాళ్ళు అప్రోచ్ అయ్యి వాళ్ళతో మాట్లాడి మనకి సాధ్యమైనంత వరకు న్యాయం చేకూర్చే విధంగా కృషి చేస్తాం. లేనప్పుడు చివరికి మనకి ప్రతి జిల్లాలో ఉండేటటువంటి కన్జ్యూమర్ ఫారమ్స్ ని ద్వారా మనం అప్రోచ్ అయితే మనకి నష్ట నివారణ అనేది పొందవచ్చు. కాబట్టి మీరందరూ